తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్స్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై కోర్టును ఆశ్రయించారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టులో 5 పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం అన్ని పిటిషన్లపై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్స్ తీసుకువెళ్లారు. ల్యాబ్ రిపోర్ట్ తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా అనేది కూడా తేల్చాలని పిటిషన్లో విన్నవించారు. నిరాధారమైన ఆరోపణలతో స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అంటున్నారు పిటిషనర్లు. ఒక చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నారు పిటిషనర్స్. మరోవైపు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా లడ్డూ వివాదంపై వాస్తవాలు తేల్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో స్వయంగా ఆయనే తన వాదనలు వినిపించనున్నారు.